द्वैतविशिष्टवादकुशवैरद्वैतभकृर्चितम् सारसारविचारचारुमनसं सङ्खावतं वल्लभम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादशङ्करम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं लोकशङ्करम्। శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 119, 120 శ్లోకాల్ని చెప్పుకోబోతున్నాం అన్నమాట. ఇవి సత్వగుణాన్ని వివరించేటటువంటి శ్లోకాలు. ముందుగా 119వ శ్లోకాన్ని వినేద్దాం. సత్వం విశుద్ధం జలవత్తథాపి తాభ్యాం మిలిత్వా శరణాయ కల్పతే యత్రాత్మబింబ ప్రతిబింబతః సన్ ప్రకాశయత్కర్మ ఇవాఖిలం జడం. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని చూద్దాం. సత్వం సత్వగుణము, జలవత్ జలం వలె, విశుద్ధం పరిశుద్ధమైనది, తథాపి అట్లయినను, తాభ్యాం ఆ రెండిటితోనూ, మిలిత్వా కలిసియే, శరణాయ సంసారమునకై, కల్పతే సమర్థమవుతోంది, యత్ర దేనియందు, ఆత్మబింబ ఆత్మబింబము, ప్రతిబింబితః సన్ ప్రతిబింబించినదై, అర్కః ఇవ సూర్యుడి వలె, అఖిలం సమస్తమైన, జడం జడ పదార్థాన్ని, ప్రకాశయతి ప్రకాశింపజేస్తుంది అంటూ ఇందులో చెప్పడం జరుగుతుందన్నమాట. భావార్థం ఏమిటొస్తోంది మనకి అంటే, సత్వగుణం అనేది జలంలాగా శుద్ధంగా స్వచ్ఛంగా ఉంటుంది. అయినప్పటికీ రజోగుణము తమోగుణము దాంతో కలియడం వల్ల ఈ సత్వగుణం కూడా పురుషుని సంసార బంధనానికి కారణం అవుతోంది అంటూ చెప్తున్నారు. ఈ సత్వగుణంలో ప్రతిబింబితమవుతూ ఆత్మ యొక్క బింబము సూర్యబింబంలాగా సమస్త జడ పదార్థాలను ప్రకాశింపజేస్తోంది అంటూ ఇక్కడ చక్కటి అర్థాన్ని చెప్పారు. సత్వగుణం స్వభావతః శుద్ధంగా ఉంటుంది. జలవత్ అంటే నీటిలాగా పారదర్శకంగా ఉంటుంది అని అర్థం అనమాట. తథాపి అయినప్పటికీ, తాభ్యాం మిలిత్వా రజస్సు తమో గుణాలతో ఇది కలిసినప్పుడు, శరణాయ కల్పతే అంటే సంసారానికి కారణమవుతుంది. ఆత్మ ప్రతిబింబం ప్రతిఫలించినప్పుడు ప్రకాశింపజేస్తుంది సూర్యుడిలాగా మొత్తం జడ ప్రపంచాన్ని అంటూ ఇక్కడ అర్థం. నిజంగా సత్వగుణం శుద్ధమైనది, పారదర్శకమైనది కదా, దాన్ని ఇక్కడ మనకి ప్రతిపాదిస్తున్నారు అనమాట. అంటే ఇది శాంతి, స్పష్టత, జ్ఞానాన్ని కలిగి ఉంటుంది అని అర్థం. నీటిలాగా ఇది పారదర్శకంగా ప్రతిబింబం స్పష్టంగా మనకి చూపిస్తూ ఉంటుంది. సత్వం స్వతహా శుభం అన్నమాట. ఈ సత్వం కూడా బంధానికి కారణం ఎలా అవుతోంది అంటే, ఇది స్వతహా శుభకరమైంది కదా. ఈ రజస్సు అంటే చలనము, అజ్ఞానము, వీటితో కలిస్తే సంసారంలో పడుతుంది. అప్పుడు సత్వం కూడాను పూర్తిగా మోక్షం కావట్లేదు మనకి. చిదాభాసం అన్నారు అంటే ఇక్కడ ఆత్మ శుద్ధ చైతన్యం. మనస్సు సత్వమయం అన్నమాట. అది అద్దంలా ఉంటుంది. అందులో ఆత్మ ప్రతిబింబిస్తుంటుంది. దీన్నే మనం చిదాభాసం అంటాం. ప్రపంచం ఎలా తెలుస్తుంది మరి? అప్పుడు ఆత్మ అన్నది
ప్రతిబింబంగా మారి అది మనస్సులా కనబడుతూ ఆ మనస్సు ద్వారా ప్రపంచాన్ని తెలియజేస్తుంటుందన్నమాట. సూర్యుడు తన కాంతితోటి ఏ విధంగా అయితే మనకి వేరే వస్తువుల్ని ప్రతిబింబింపజేసి మనకు అన్నిటినీ చూపిస్తూ ఉంటాడో, అలాగే ఇక్కడ ఆత్మ ప్రతిబింబ రూపంగా మనస్సు మీద ప్రసరింపజేసి మనకి ఈ ప్రపంచాన్ని సృష్టిస్తోంది. ఇక్కడ మనం నిన్నటి వరకు విక్షేప శక్తి, ఆవరణ శక్తి అంటూ 2 గుణాల గురించి అందులో తెలుసుకోవడం జరిగింది. ఒకటి రజోగుణము, రెండవది తమోగుణము. ఈరోజు మనకి సత్వగుణాన్ని గురించి చెప్తున్నారనమాట శంకరుల వారు. ఇది ఎలాంటిది అంటే, ఈ సత్వగుణం మంచినీటి లాంటిది అంటున్నారు. అంటే మంచినీరు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో ఇది కూడా అలాగుంటుంది. దాంట్లో మురికి నీరు కలుస్తుంది, అప్పుడు ఆ శుద్ధమైన నీరు కూడాను కాస్త మలినపడుతుంది అంటూ చెప్తున్నారు కదా. అదే సంసారం అనే దానికి కారణం అవుతోంది. అంటే ఈ మంచినీటి సరస్సులో కాస్త మురికి నీరు ఈ రజస్తమో గుణాలు కలవడంతో మనం మోక్షానికి దూరమై సంసార బంధంలో ఇరుక్కుంటున్నాం అంటూ చెప్పడం అన్నమాట ఇక్కడ అర్థం. అంటే అందులోంచి ఇప్పుడు మళ్ళీ కాలుష్యాన్ని మనం విడదీసేస్తే మళ్ళీ మనకి శుభ్రమైన నీరు మాత్రమే ఉంటుంది. అదేవిధంగా తమోగుణంతో నిండిన మనిషి కూడాను సత్వగుణం కొంత కలిసినప్పటికీ అది వ్యక్తి యొక్క జనన మరణయుక్తమైన సంసార చక్ర భ్రమణానికి మూల కారణమవుతుంది. వ్యక్తిలో నుండి రజస్తమో గుణాలను విడదీసి తొలగించగలిగితే వ్యక్తి శుద్ధ సత్వంలో ఉంటే అప్పుడు వాడికి జన్మ కర్మల వలయమే ఉండదు అంటున్నారు స్వామీజీ. శుద్ధమైన సత్వగుణం మాత్రమే ఉన్నప్పుడు బుద్ధి నిదానంగా నిశ్చలంగా పనిచేస్తుంది. ఆవరణ దోషం ఉండదు కాబట్టి అశాంతి, అలజడి కూడా ఉండవు. అప్పుడు మనసు నిశ్చలంగా ధ్యానగమ్యమైన నిధిధ్యాసలతోనే ఉంటుంది. దివ్యత్వాన్ని, సత్యత్వాన్ని ముఖాముఖి చూస్తూ శాంతంగా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఈ స్థితికి తమోగుణం చేత తెర కప్పబడుతుందో అప్పుడు రజోగుణం వల్ల సంచలనం ఏర్పడుతుంది. అప్పటి నుండి ఇంకా మనసు సత్యాన్ని సత్యంగా కాక వేరుగా ఊహించుకోవడం, చూడడం మొదలవుతుంది. శరీరము, మనస్సు, బుద్ధి వస్తువులపైన ఉద్రేకాల వైపు, ఆలోచనల వైపు చూస్తూ ఉండడంతో కొన్ని వాసనలు ఏర్పడతాయి. ఆ వాసనలన్నింటినీ అనుభవించడం కోసం కొత్త కొత్త శరీరాలను ధరించాల్సి వస్తుంది. ఈ విధంగా జీవుడు ఒక ఉపాధి నుండి మరొక ఉపాధికి, ఒక కాలం నుండి మరొక కాలానికి, ఒక దేశం నుండి మరొక దేశానికి మారుతూ ఉండడమే ఈ జనన మరణ చక్రం, జన్మవలయం అదనమాట. అదే సంసారం అవుతుంది. సత్వగుణ ప్రభావితమైన మనస్సులో ఆత్మచైతన్యం ప్రతిఫలించినప్పుడు అది మన చుట్టూ ఉన్న జడము, చైతన్యహీనమైన ఈ ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తుంటుంది. సూర్యకాంతిలో ప్రపంచం కనిపించినట్లే ఇది కూడా సంభవం అవుతోందనమాట. సూర్యకాంతి తనకు తానుగా అగోచరమైంది. ఏ చేతి మీద అయితే కాంతి ఉంటే అది కిటికీ ద్వారా ప్రసరించి దాని మీద పడుతూ ఉన్నట్లయితే ఆ కిటికీకి ఆ చేతికి మధ్యలో కూడా కాంతి ఉండి తీరాల్సిందే. అయితే కిటికీను చేతికి మధ్య ఉన్న కాంతి మనకు కనిపించదు. కాంతిగా అగోచరమైంది. అది వస్తువు మీద పడి పరావర్తనం చెందినప్పుడు మాత్రమే మనం చూడగలుగుతున్నాం అన్నమాట. ఇది మనకు తెలిసిన సైన్స్. ఆత్మ దేన్ని చూడలేదు, దేన్ని తెలుసుకోలేదు, దేన్ని ప్రకాశింపజేయలేదు. ఎందుచేతనంటే మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం, బ్రహ్మలో ఆత్మ చైతన్యం నుంచే ప్రకాశింపబడే వస్తువులేవి లేకపోవడమే ఇందుకు కారణం అంటున్నారు. ఇది ఏకం అద్వితీయం. సాధారణంగా మనం ప్రపంచంలో ఏ విషయాన్నైనా సరే మన బుద్ధిలోని తెలివితో గుర్తిస్తాం. అంతరంగంలో ప్రతిబింబించిన చైతన్య ప్రకాశమే బుద్ధి. కాబట్టి బుద్ధి ఆందోళన చెంది చంచలంగా ఉంటే బుద్ధి యొక్క సునిశ్చితత్వం తగ్గిపోతుంది. చైతన్యం ప్రసరించి ప్రతిబింబించే అంతరంగం చంచలంగా ఉండడంతో ప్రతిబింబం కూడా చలిస్తుంది. ఫలితంగా ప్రకాశం ఆ మేరకు తగ్గి మందగొడిగా ఉండిపోతుందన్నమాట. బుద్ధి సునిశ్చితత్వాన్ని కోల్పోతుంది. అప్పుడు ప్రతిబింబించే అద్దం శుభ్రంగా లేకపోతే అందులోంచి వచ్చే కాంతి కిరణం కూడాను కాంతిని కొంత కోల్పోక తప్పదు. బుద్ధి తమోగుణం చేత ప్రభావితమైనప్పుడు మొద్దుబారిపోతుంది. ఒక వ్యక్తి మనస్సు తీవ్రమైన అలజడికి లోనైనప్పుడు, అంటే ఏదైనా మత్తు పదార్థాన్ని తీసుకున్నప్పుడు బాహ్యాభ్యంతరాల్లో దేన్ని తెలుసుకోలేడు, అర్థం కూడా చేసుకోలేడు. అందువల్ల వ్యక్తిలోని సత్వగుణం రజస్తమో గుణాలతో కలిసి ఉన్నప్పుడు బుద్ధి ప్రకాశం చాలా తక్కువగా ఉంటుంది.
ఏ మేరకు రజస్తమో గుణాల ప్రభావం తగ్గుతూ ఉంటుందో ఆ మేరకు బుద్ధి యొక్క సునిశ్చితత్వం పెరుగుతూ ఉంటుంది. సత్వగుణం స్పష్టంగా ప్రకాశిస్తూ ఉంటుంది. బుద్ధిలో ప్రతిబింబించే చైతన్యం మరింత ప్రకాశవంతంగా ఉంటుంది. ఇది స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఈ విధంగా శుద్ధ మొద్దు స్వరూపంగా ఉన్న ఈనాటి వ్యక్తిత్వం నుండి అద్భుతమైన మేధాశక్తి ఉద్భవించే అవకాశం కూడా ఉంది. వ్యక్తిత్వం శుద్ధమవుతున్న కొద్దీ ఇది సాధ్యమవుతుంది. బుద్ధి ప్రకాశం పెరుగుతూ ఉంటుంది. ఇది ఎలా? ఉపాసన, జపము, ధ్యానము మొదలైన ఆధ్యాత్మిక విధులన్నీ కూడాను వ్యక్తిలోని వ్యక్తిత్వాన్ని శుద్ధి చేయడానికే ఉద్దేశించబడ్డాయి అంటున్నారు గురువర్యులు. మనస్సులోని ప్రశాంతత పెరుగుతూ ఉంటే ఇదివరకు చూడలేని విషయాలను మనం ఇప్పుడు స్పష్టంగా గుర్తించగలుగుదాం జరుగుతుందన్నమాట. సత్వగుణం వృద్ధి చెందుతూ ఉంటే అవగాహన శుద్ధంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సాధన వల్ల మనస్సులోని ప్రశాంతత పెరుగుతూ ఉంటుంది. అలజడి తగ్గి నిశ్చలత్వం పెరుగుతూ ఉంటుంది. ఈ గుణం మనిషిలో పెరుగుతూ ఉన్న కొద్దీ బంధం నుండి బయటపడాలనే కోరిక తీవ్ర రూపం దాలుస్తుందన్నమాట. అప్పుడు మనకి ఏకాగ్రత పెరుగుతుంది. అమూల్య ఆభరణాలుగా ఉత్తమ గుణాలు మరింతగా ప్రకాశంతో బహిర్గతం అవుతాయన్నమాట. పర్యవసనంగా విషయాలను స్పష్టంగా గుర్తించగలిగే శక్తి కూడాను పెరిగిపోతుంది. ఇలా పెరిగిన శక్తినే అంతర్దృష్టి లేక దివ్య దృష్టి అంటారు. దీన్నే సంస్కృతంలో జ్ఞానచక్షువు అని అంటారు. దీనిలో సత్యాన్ని వీక్షించడం సాధ్యమవుతుంది. ఈ మొత్తం విధానం అంతా కూడాను ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటుందన్నమాట. అన్ని ప్రాణుల్లోనూ ఉండే చైతన్యం ఒక్కటే అయినప్పటికీ ఆయా బుద్ధుల్లో కలిసి మిశ్రమంగా ఉన్న రజస్తమో గుణాల పాళ్ల నిష్పత్తుల్లో వ్యక్తి నుండి వ్యక్తికి బుద్ధి మారుతూ ఉంటుంది అంటూ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. భగవద్గీతలో మనకి 14వ అధ్యాయంలో తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకం అనామయం సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘ అంటూ సత్వం నిర్మలం ప్రకాశమైనది అంటూ చెప్పారు. యథా ప్రకాశయత్యేకః కృష్ణం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృష్ణం ప్రకాశయతి భారత అన్నారు గీతలోనే మనకి. అంటే సూర్యుడు ప్రపంచాన్ని ప్రకాశింపచేసినట్లే ఆత్మ కూడాను శరీరాన్ని ప్రకాశింపచేస్తుంది అంటూ చెప్పడం జరిగిందనమాట. కఠోపనిషత్తుల్లో మనకి నా తత్ర సూర్యో భాతి నా చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కృతః అయం అగ్నిః తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాస సర్వమిదం విభాతి అంటూ చెప్పడం జరిగింది. అంటే ఆత్మ కాంతిలోనే అన్నీ ప్రకాశిస్తాయి అంటూ అక్కడ చెప్తున్నారు. ఆత్మావా అరే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య అంటూ బృహదారణ్యకం చెప్తోంది మనకి. ఆత్మను తెలుసుకోవాలి, అదే నిజమైన జ్ఞానం అన్నారు. ఆత్మ అన్నది స్వయం ప్రకాశం అయితే మనస్సు అన్నది ప్రతిబింబ సాధనం. ప్రపంచం ఈ ప్రతిబింబం వల్ల మనకి గోచరిస్తుంది. బయట ప్రపంచం పైనే మన దృష్టి పెట్టుకుంటే అంతరంగం పైన అవగాహన రాదు మనకి. నేటి కాలంలో మనందరం దాంతోనే ఉండిపోతున్నాం. ఫలితం అసంతృప్తి, ఈ బంధం ఇంకా గట్టిపడిపోవడం. సరైన దృష్టి ఏమిటి? లోపల ఉంది మన ఆనందమంతా అన్నది సరి అయిన దృష్టి. అప్పుడు శాంతి, స్పష్టత వస్తుంది. సత్వగుణ పెంపు, ధ్యానము, మనశ్శుద్ధి, ఆత్మవిచారం ఇవి చాలా ముఖ్యం అంటూ ఈ చక్కటి శ్లోకం మనకి తెలియజేస్తుంది. ఇప్పుడు రెండో శ్లోకాన్ని కూడా మనం వినేద్దాం. మిశ్రస్య సత్వస్య భవంతి ధర్మాః త్వమానితాద్యా నియమాయమాద్యాః శ్రద్ధా చ భక్తిశ్చ ముముక్షుతా చ దైవీ చ సంపత్తిరసన్నివృత్తిః. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం. అమానితాద్యాహ అమానిత్వము మొదలగునవి, యమాద్యాహ యమము మొదలైనవి, నియమాహ నియమములు, శ్రద్ధాహ శ్రద్ధయు, భక్తిశ్చ భక్తియు, ముముక్షత మోక్షేశ్చ, దైవీ సంపత్తి దైవ సంపద, అసన్నివృత్తి అంటే అసత్యములైనటువంటి దేహాదులయందలి ఆపేక్షను వదిలేయడం అన్నమాట.
మిశ్రమస్య మిశ్రమమైన సత్వస్య సత్వగుణము యొక్క ధర్మాహ ధర్మములాగా భవంతి అవుతున్నాయి అంటూ ఇక్కడ చెప్తున్నారు. అంటే గర్వం లేకుండా ఉండడం మొదలైన సద్గుణాలు, యమ నియమాదులు, శ్రద్ధాభక్తి, ముముక్షత్వం, అసత్పదార్థాల్ని వదిలిపెట్టడం, ఇవన్నీ మిశ్రితమై ఉన్న సత్వగుణము ధర్మాలు అంటూ చెప్పడం జరిగిందనమాట. మిశ్రస్య సత్వస్య అన్నారు ఇందులో. అంటే సత్వగుణంలో ఈ రజస్తమో గుణాలు కలిసినది. ధర్మాహ భవంతి, కొన్ని లక్షణాలు పుడతాయి అప్పుడు అంటున్నారు. ఇక్కడ ఏంటంటే మిశ్రమమైన సత్వగుణం ఉన్న వారిలో వినయము, నియమము, నియంత్రణ, శ్రద్ధ, భక్తి, విషయాలపైన విరక్తి, ఇవన్నీ ఆధ్యాత్మిక సాధనకు సహాయక గుణాలు. ఈ మిశ్రసత్వం అంటే ఏమిటి అంటే పూర్తిగా శుద్ధసత్వం కాదది, రజస్తమో గుణాలు కొద్దిగా కలిసినటువంటి సత్వం అన్నమాట. సాధారణంగా అందరి మనుషుల్లోనూ ఉంటుంది అది. అమానిత్వము అంటే వినయం అనుకున్నాం కదా, నేనే గొప్ప అనే భావం లేకుండా ఉండడం. ఇలా ఉంటే అది జ్ఞానానికి ద్వారం అవుతుందన్నమాట. యమనియమాలు అన్నారు అంటే మనకి అహింస, సత్యం, ఆస్తేయం, శౌచం, తపస్సు, ఇవన్నీ కూడాను మనసును శుద్ధి చేస్తాయి. శ్రద్ధ, గురువు మీద, శాస్త్రం పైన మనకి విశ్వాసం అనమాట. పరమాత్ముని పైన భక్తి, ఇవి జ్ఞానానికి బలమైన ఆధారం. ఇంద్రియ సుఖాలపైన ఆసక్తి తగ్గడం, ఇది అంతర్ముఖతకి దారితీస్తుంది. భగవద్గీతలో మనకి అమానిత్వమదం భిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచ్యం స్థైర్యమాత్మ వినిగ్రహ ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకారమేవ చ జన్మమృత్యుజరావ్యాధి దుఃఖదోషానుదర్శనం అసక్తిరనభిష్వంగః పుత్రదారగృహాదిషు నిత్యంచ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు మయి చ అనన్యయోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్తదేశసేవిత్వం అరతిరర్జన సంసది ఆధ్యాత్మజ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతద్ జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యత అంటూ చెప్పారు. ఉపనిషత్తు ఏం చెప్తుందంటే పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రహ్మణో నిర్వేదయత నా అసత్యకృత కృతనేన అంటూ వైరాగ్యం జ్ఞానానికి దారి అంటూ చెప్పబడిందనమాట. నా అయమాత్ర ప్రవచనేన లభ్యో నా మేధయా నా బహునా శృతేన యమేవైష వృణోతే తేన లభ్య అంటూ కఠోపనిషత్తు చెప్పింది. భక్తి శ్రద్ధ ఉంటేనే ఆత్మజ్ఞానం పెరుగుతుంది, అవే వాటికి కారణం అంటూ చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ దీన్ని మనం ఇంత వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రజస్తమో గుణాలు ఉన్నప్పటికీ సత్వగుణం గనక మనలో అధికంగా ఉంటే ఆ వ్యక్తిలో కనబడే లక్షణాల గురించి ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. అంటే ఇవి మంచి లక్షణాల శాతం ఎక్కువ ఉంటే ముముక్షత్వం అతనిలో తీవ్రంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. ఈ గుణం వృద్ధి అయిన కొద్దీ అతనిలో గర్వము మొదలైన ఈ రజోగుణాలు అన్నీ కూడా అదృశ్యమైపోతాయి అంటూ చెప్తున్నారు. ఇక్కడ మనకి భగవద్గీతలోనే ప్రధాన లక్షణాలు ఏమిటి అంటే నిర్భయత్వము. ఏది ఈ సత్వగుణ ప్రధాన లక్షణాలు ఏంటంటే నిర్భయత్వము, పవిత్రమైన హృదయం, జ్ఞాన యోగాభ్యాసాల్లో నిష్ఠ, ఇందాక చెప్పుకున్నట్టుగా ఇంద్రియ నిగ్రహం, ఇవన్నీ కూడాను ఆ గుణాన్ని మరింత పెంపొందించుకోవడానికి ఎక్కువ అవకాశాన్ని ఇస్తాయి. అహింస, సత్వము, శాంతము, త్యాగము, కోపం లేకపోవడం, ఇవన్నీ కూడాను మనం దైవీ సంపత్తి అని అనబడతాయని చెప్పుకుంటాం కదా. సాత్విక స్వభావాలన్నీ కూడాను దైవత్వాన్ని గుర్తు చేస్తాయి. అలాంటి వ్యక్తికి సహజంగా అనిత్యమైన వాటిపైన విరక్తి ఉంటుంది. అసన్ని వృత్తి అన్నారు కదా, నిత్యమైన దాన్ని సాధించాలని తపన ఉంటుంది అతనిలో. ముక్తి వైపు పయనిస్తాడు అలాంటివాడు అంటున్నారు. వినయము, దంభము లేకపోవడం, అహింస, తితీక్ష, ధర్మ ప్రవర్తన, గురుసేవ, పవిత్రత, స్థిరత్వం, ఇవన్నీ కూడాను దానికి జోడించినట్టయితే అతని తొందరగా అకుంఠితమైన భక్తి కలిగి ఉండడం, నిస్సంగత్వం, ఏకాంత ప్రదేశంలో నివసించడం, ఇవన్నీ అలవర్చుకుని ఆధ్యాత్మిక సాధనకు బలాన్నిచ్చేటటువంటి వీటిని పాటిస్తూ ఈ సత్వగుణాన్ని పెంపొందించుకుంటాడు ఈ ముముక్షువు అంటూ ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. చాలా చక్కటి శ్లోకాలు రెండింటినీ మనం ఈరోజు వినడం జరిగింది. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో 2 శ్లోకాలతోటి కలుద్దాం. అంతవరకు సెలవు.
इति गुरुवाक्यम् इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసిన వాడెవడోగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడెవడోగా ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది గురువాక్యం.